చరిత్రలో ఎవరైతే వందల ఏళ్ల పాటు సముద్ర మార్గాలను కంట్రోల్ చేశారో వాళ్ళే ఈ ప్రపంచాన్ని ఏలారు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసింది కూడా అదే కదా, అండ్ ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. భవిష్యత్తులో రేపటి ప్రపంచాన్ని శాసించాలి అంటే సముద్రాలను సైతం కంట్రోల్ చేయగలిగే పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మన చేతిలో ఉండాల్సిందే. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఏషియా వైపే చూస్తుంది. దానికి కారణం ప్రపంచ రాజకీయ పరిస్థితులను సైతం కంట్రోల్ చేయగలిగే రెండు అత్యంత పవర్ఫుల్ దేశాలు ఇక్కడ బోర్డర్ ని షేర్ చేసుకుంటున్నాయి. అది మాత్రమే కాదు, ఇండియన్ ఓషన్ లో ఆధిపత్య పోరు కోసం రెండు దేశాలు ఒకరిపైన ఒకరు సవాలు విసురుకుంటున్నాయి. ఒకవైపు సైనికంగా మరియు ఆర్థికంగా ఊహించని వేగంతో ఎదుగుతూ తన స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహంతో ఇండియాను సముద్ర మార్గంలో చుట్టుముట్టాలని చూస్తున్న చైనా, మరియు ఇంకోవైపు చైనా వేసే ఎత్తులకు తలవంచకుండా డి అంటే డి అనే రేంజ్ లో చైనా ప్లాన్స్ ను చిత్తు చేస్తూ హిందూ మహాసముద్రానికి తానే అసలైన బాస్ అని నిరూపించుకున్న మహాశక్తి మన ఇండియా. ఈ ఆధిపత్య పోరులో ఇరు దేశాలు వాడే బ్రహ్మాస్త్రాలే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. చైనీస్ నేవీలోకి మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గా ఎంట్రీ ఇచ్చిన ల్యాండింగ్, దానికి కౌంటర్ గా ఇండియన్ నేవీకి వెన్నుముకగా నిలిచి సముద్రాన్ని శాసిస్తున్న సింహం మన ఐఎన్ఎస్ విక్రాంత్. నీటి మీద నడుస్తూ దేశాలను సైతం సవాలు చేయగలిగే ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల రంగంలోకి దిగితే శత్రు దేశాల గుండెల్లో వణుకు పుట్టాల్సిందే. మరి అలాంటి రెండు సముద్రపు రారాజుల మధ్య అసలైన యుద్ధం జరిగితే గెలుపెవరిది? సైజ్, రేంజ్, రాడార్స్ మరియు ఫైటర్ జెట్స్ పరంగా చూస్తే ఎవరి టెక్నాలజీ ముందుంటుంది? ఇండియా యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ మరియు చైనా యొక్క ల్యాండింగ్, ఈ రెండు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఒకేసారి ఎదురు పెడితే ఎవరు గెలుస్తారు అనే పూర్తి డీటెయిల్స్ ని ఈ వీడియోలో ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 1991లో సోవియట్ యూనియన్ ముక్కలైన తర్వాత యుక్రెయిన్ లోని గడ్డకట్టే చలిలో ఉన్న ఒక షిప్ యార్డ్ లో 68% మాత్రమే పూర్తయిన ఒక పాత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఒకటి అనాథలా ఆ షిప్ యార్డ్ లో మిగిలిపోయింది. ఆ షిప్ కి ఇంజన్స్ లేవు, ఎలక్ట్రానిక్స్ లేవు, కేవలం అది ఒక తుప్పు పట్టిన ఇనప కోట మాత్రమే. అయితే ఈసారి చైనా కన్ను ఈ తుప్పు పట్టిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద పడింది. దాన్ని నేరుగా కొంటే అమెరికా లాంటి దేశాలు అడ్డుపడతాయని భయపడిన చైనా ఆ షిప్ ని లీగల్ గా కొట్టేయడానికి ఒక ప్లాన్ వేసింది. 1998లో సూ జిన్పింగ్ అనే ఒక మాజీ చైనీస్ మిలిటరీ అధికారి ఒక ఫేక్ టూరిజం కంపెనీని క్రియేట్ చేసి యుక్రెయిన్ కు బయలుదేరాడు. యుక్రెయిన్ లోని మిలిటరీ ఆఫీషియల్స్ ని కలిసి తన ఫేక్ టూరిజం కంపెనీ గురించి వాళ్ళకు చెప్తాడు. ఆ కంపెనీని సాకుగా చూపించి మీ తుప్పు పట్టిన క్యారియర్ని నాకు ఇవ్వండి, దాన్ని బాగా డిజైన్ చేసి ఒక ఫ్లోటింగ్ క్యాష్ నుండి కట్టుకుంటాను అని చెప్తాడు. అలా యుక్రెయిన్ అధికారులతో కలిసి చర్చలు జరిపి వాళ్ళకు మందు పార్టీలు ఇచ్చి $20 మిలియన్ కి ఆ క్యారియర్ ని వాళ్ళ దగ్గర నుంచి కొన్నాడు. కేవలం ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని మాత్రమే కాదు, దాంతో పాటు బోనస్ గా ఆ షిప్ యొక్క బ్లూ ప్రింట్లను కూడా దొంగతనంగా ఆ షిప్ లోకి ఎక్కించి చైనాకి చెక్కేశాడు. అయితే ఈ దొంగ ప్రయాణంలో చైనాకు ఒక పెద్ద అడ్డంకు ఏర్పడింది. ఆ షిప్ యుక్రెయిన్ మీదుగా బ్లాక్ సీ నుండి బయటికి వచ్చేటప్పుడు దారిలో బాస్ఫరస్ స్ట్రైట్ దగ్గర టర్కీ ఆ షిప్ ని ఆపేసింది. మళ్ళీ ఆ షిప్ ని విడిపించడానికి చైనా టర్కీకి 2 ఆఫర్స్ ని ఇవ్వాల్సి వచ్చింది. ఫస్ట్ వన్ వచ్చేసి టర్కీకి ఏకంగా $360 మిలియన్ టూరిజం ప్యాకేజ్, అంటే ప్రతి ఏటా చైనా నుండి లక్షలాది మంది టూరిస్టులని టర్కీకి పంపించాలి. అండ్ సెకండ్ వచ్చేసి అమెరికా కూడా తెలియకుండా తమ సీక్రెట్ మిజైల్స్ టెక్నాలజీని సైలెంట్ గా టర్కీకి ఇస్తాము అని ఒప్పందం చేసుకుంది. నిజానికి ఆ షిప్ ని ఆపింది టర్కీ అయినా ఆ స్టోరీ మొత్తాన్ని వెనకుండా నడిపించింది మాత్రం అమెరికానే. ఆ విషయం చైనా కూడా తెలుసు. అందుకే అమెరికా కూడా డౌట్ రాకుండా ఈ 2 డీల్స్ ని సైన్ చేసి సైలెంట్ గా ఆ షిప్ ని అక్కడ నుండి చైనాకి తీసుకొచ్చింది. తర్వాత ఆ షిప్ ని టర్కీ నుండి చైనాలోని డాలియన్ పోర్టుకి తీసుకొచ్చి 10 ఏళ్ల పాటు దాని చుట్టూ సీక్రెట్ గా కవర్స్ ని కప్పేసి 2012లో ఆ కవర్స్ ని ఓపెన్ చేసింది. అయితే ఈ 10 ఏళ్ల పాటు కవర్స్ వెనకాల చైనా చెప్పినట్టు ఫ్లోటింగ్ క్యాష్ నుండి బిల్డ్ చేయలేదు. ఆ తుప్పు పట్టిన దానికే మరమ్మతులు చేసుకొని దాన్ని ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లాగా మార్చి దానికి ల్యాండింగ్ అనే పేరు పెట్టి ఈ ప్రపంచం ముందు అనౌన్స్ చేసింది. కానీ మన ఇండియా పరిస్థితి అలా కాదు. మన ఐఎన్ఎస్ విక్రాంత్ మోసం చేసి కొన్నదో లేకపోతే కొట్టుకొచ్చిందో కాదు, రక్తం చిందించి మరీ సొంతగా కట్టుకున్నది. మనమే సొంతగా విక్రాంత్ ని నిర్మించాలి అని ప్రాజెక్ట్ 71 ని మొదలుపెట్టినప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఒక వార్షిప్ ని నిర్మించాలి అంటే దానికి నార్మల్ స్టీల్ పనికిరాదు, దానికి దృఢమైన AB గ్రేడ్ స్టీల్ కావాలి. ఆ స్టీల్ కోసం రష్యన్ కంపెనీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సడన్ గా స్టీల్ రేట్లు పెంచేసి టైంకి సప్లై చేయకుండా మెటీరియల్ ని డిలే చేయడం స్టార్ట్ చేశారు. స్టీల్ సప్లై లేక కొచ్చిన్ షిప్ యార్డ్ లో విక్రాంత్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ప్రపంచం మొత్తం ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కట్టలేక ఫెయిల్ అయింది అని నవ్వింది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ఇండియా వెనకడుగు వేయలేదు మరియు ఎవరి ముందు తలవంచలేదు. మన నేవీ అధికారులు, DRDO సైంటిస్టులు మరియు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు అందరూ ఒకటై రంగంలోకి దిగారు. ఎన్నో డే అండ్ నైట్స్ కొలిమిలో కష్టపడి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ల చలిని, శత్రువుల మిజైల్స్ దాడిని మరియు ఫైటర్ జెట్స్ నుండి వచ్చే 2000 డిగ్రీల నిప్పును సైతం తట్టుకోగలిగే DMR 249A అనే స్వదేశీ స్టీల్ ని కూడా కనిపెట్టారు. అలా మన దేశంలో తయారైన 26,000 టన్నుల స్టీల్తో 13 ఏళ్ల పాటు చెమటోడ్చి కట్టిన మహాసముద్రపు కోటే ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఐఎన్ఎస్ విక్రాంత్.
ఒకటి అబద్ధాలు మరియు మోసాలతో పుట్టి సముద్రంలోకి వస్తే, ఇంకొకటి మాత్రం నిప్పుల్లోంచి పుట్టి సొంత కాళ్ళపై నిలబడిన సింహం. మరి ఈ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు సముద్రంలో ఒకదానికొకటి ఎదురు పడితే నిజంగా వన్ సైడెడ్గా ఎవరు గెలుస్తారు? నెంబర్స్ని చూసి మోసపోవడం అంటే ఏంటో చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ల్యాండింగ్ను చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఆన్ పేపర్ మీద చూస్తే చైనా ల్యాండింగ్ యొక్క బరువేమో 66,000 టన్నులు ఉంటుంది, పొడవేమో 304 మీటర్లు ఉంటుంది. అదే మన విక్రాంత్ యొక్క బరువేమో 45,000 టన్నులు ఉంటుంది, పొడవేమో 262 మీటర్లు ఉంటుంది. ఈ నెంబర్స్ చూడగానే చైనాదే ఖచ్చితంగా పై చేయి అవుతుందేమో అని చాలా మందికి అనిపిస్తుంది. కానీ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మాత్రమే తెలిసిన నిజం ఏంటంటే, ల్యాండింగ్ అనేది 1980లో సోవియట్ యూనియన్ తయారు చేసిన హెవీ ఏవియేషన్ క్రూజర్. అంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లోపల అతిపెద్ద యాంటీ షిప్ క్రూజ్ మిజైల్స్ దాచడానికి భారీ గదులను సోవియట్ యూనియన్ వాళ్ళు కట్టారు. చైనా ఆ క్యారియర్ ని కొన్నాక ఆ మిజైల్స్ ని తీసేసి ఫైటర్ జెట్స్ ని పెట్టుకుందాం అని అనుకుంది. కానీ షిప్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ని మాత్రం మార్చలేకపోయింది. దానివల్ల ల్యాండింగ్ లోపల పనికిరాని డెడ్ వెయిట్ మరియు వృధా స్థలం చాలా వరకు ఉండిపోయింది. అంటే పైకి అది పెద్ద సైజ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం అంతా డల్లా. ఇక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యొక్క కెపాసిటీకి వస్తే, చైనా యొక్క షిప్ లో 40 ఫైటర్ జెట్స్ మరియు మన విక్రాంత్ లో 30 ఫైటర్ జెట్స్ పడతాయని డాక్యుమెంట్స్ చెప్తున్నాయి. కానీ యుద్ధం జరిగేటప్పుడు అసలు మ్యాజిక్ సార్టీ జనరేషన్ రేట్లో ఉంటుంది. సార్టీ జనరేషన్ రేట్ అంటే ఒక్క రోజులో ఎన్నిసార్లు ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవ్వగలవు అనేది చెప్తుంది. ఈ విషయంలోనే చైనా ప్రపంచం ముందు అడ్డంగా బుక్ అయింది. ఎలా అంటే, చైనా వాడే J-15 ఫైటర్ జెట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫైటర్ జెట్. ఆ J-15 ఫైటర్ జెట్స్ యొక్క రెక్కల సైజు ఎంత పెద్దదిగా ఉంటాయంటే, ఆ ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యొక్క డెక్ మీద ఒకేసారి 3 కంటే ఎక్కువ ఫైటర్ జెట్స్ ని కదపలేదు. ఒకవేళ అలా కాదని ఒకేసారి 3 కన్నా ఎక్కువ ఫైటర్ జెట్స్ ని తీసుకొస్తే ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యొక్క డెక్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. కానీ మన ఐఎన్ఎస్ విక్రాంత్ మీద వాడే MiG-29K ఫైటర్ జెట్స్ మాత్రం చాలా కాంపాక్ట్ గా ఉంటాయి. పైగా మన ఇండియన్ నేవీ డిజైనర్స్ విక్రాంత్ ఫ్లైట్ డెక్ ని ప్రతి ఇంచు చాలా క్యాలిక్యులేటెడ్ గా డిజైన్ చేశారు. దీనివల్ల చైనా కన్నా ఫాస్ట్ గా ఏ మాత్రం ఇరుకు లేకుండా మన విక్రాంత్ నుండి ఫ్లైట్స్ గాల్లోకి ఎగరగలవు. ఒక మాటలో చెప్పాలంటే, ల్యాండింగ్ అనేది ఒక తుప్పు పట్టిన ఇనుప మొక్కకు పెయింట్ వేసిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. దానిలో ఉండే ఇంజిన్ సిస్టమ్ 1980ల నాటి స్టీమ్ బాయిలర్స్ తో నడుస్తుంది. అవి స్టార్ట్ చేస్తే ఎన్నో కిలోమీటర్ల వరకు నల్లటి పొగ వస్తుంది అండ్ శత్రువులకు వెంటనే దొరికిపోతుంది. కానీ ఐఎన్ఎస్ విక్రాంత్ మాత్రం అలా కాదు. ఇది ఒక అల్ట్రా మోడర్న్ స్మార్ట్ సిటీ. 262 మీటర్ల పొడవుతో 14 అంతస్తులు, 2300 కంపార్ట్మెంట్లు, 2500 కిలోమీటర్ల హై స్పీడ్ లేబులింగ్ మరియు అత్యాధునిక హాస్పిటల్, ఇలా అన్ని వస్తువులు ఉంటాయి. పైగా ఏరోడైనమిక్స్ పరంగా చైనా క్యారియర్ మీద కంటే మన విక్రాంత్ మీదే గాలి ప్రవాహం చాలా స్మూత్ గా ఉంటుంది. అంటే సైజులో చిన్నగా ఉన్నా సరే బ్రెయిన్, టెక్నాలజీ, ఫెసిలిటీస్ అండ్ ఆపరేషన్ స్పీడ్ లో చైనా యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మన ఐఎన్ఎస్ విక్రాంత్ ముందు ఏ విషయంలోనూ నిలబడలేదు. చైనా యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయిన ల్యాండింగ్ లో వాడింది 1980ల నాటి పాత టెక్నాలజీ అయిన స్టీమ్ బాయిలర్ ఇంజిన్స్. ఆ స్టీమ్ బాయిలర్స్ ఇంజిన్స్ ని ఆన్ చేయాలంటే ముందుగా అందులో టన్నుల కొద్ది వాటర్ ని పోసి ఆ వాటర్ ని వేడి చేసి ఆవిరిగా మార్చి ఆ ప్రెజర్ తో ఇంజిన్స్ స్టార్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తానికి ఎంత టైం పడుతుందో తెలుసా? ఏకంగా 10 నుండి 12 గంటల సమయం పడుతుంది. అంటే ఎమర్జెన్సీలో శత్రువుల మిజైల్స్ మన మీదకు దూసుకొస్తుంటే చైనా వాళ్ళు ఇంకా నీళ్లు వేడి చేసుకుంటూ కూర్చోవాలి. ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో ఫ్యూయల్ కోసం వాడేది మజూత్ అనే చాలా పెద్ద హెవీ ఆయిల్. ఆ స్టీమ్ బాయిలింగ్ ఇంజిన్స్ మరియు ఈ హెవీ ఫ్యూయల్ వల్ల అది స్టార్ట్ అవ్వగానే ఆకాశం మొత్తం కమ్మేసేలాగా దట్టమైన నల్లటి పొగ వస్తుంది. మోడర్న్ వార్ఫేర్లో దాక్కోవటం అనేది చాలా ముఖ్యం. ఇలా కిలోమీటర్ల వరకు నల్లటి పొగ వదులుకుంటూ అంత హీట్ని జనరేట్ చేసుకుంటూ వెళ్తే శాటిలైట్స్కో లేదా మన బ్రహ్మోస్ మిజైల్కో కనుక దొరికిందంటే ఈజీ టార్గెట్ అయిపోతుంది. ఇంటర్నేషనల్ మీడియా కూడా చైనా షిప్ నుండి వచ్చే పొగను చూసి చాలాసార్లు వాళ్ళని హేళన చేస్తూ వాళ్ళ పరువు తీసింది. మరి ఈ విషయంలో మన విక్రాంత్ సంగతి ఏంటి? ఇక్కడే మన డిజైనర్స్ వాడిన బ్రెయిన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క గుండెకాయలో ఉన్నవి 4 అత్యాధునిక GMLE 2500 గ్యాస్ టర్బైన్ ఇంజన్స్. ఇవి పాతకాలపు రైల్ ఇంజన్ బాయిలర్స్ లాంటివి కాదు. అచ్చం హైలీ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ లో వాడే టర్బైన్ టెక్నాలజీ. వీటిని ఆన్ చేసిన కొన్ని నిమిషాల్లోనే మన ఐఎన్ఎస్ విక్రాంత్ మాక్సిమం పవర్ కి వచ్చేస్తుంది. ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇంజన్స్ లో నుండి ఎలాంటి నల్ల పొగ రాదు. సముద్రంలో ఎమర్జెన్సీ టైంలో శత్రువులకు షాక్ ఇచ్చేలాగా స్పీడ్ గా టర్న్ అవ్వాలన్నా లేదా అదున్న లొకేషన్ నుంచి ఫాస్ట్ గా ఎస్కేప్ అవ్వాలన్నా కూడా మన విక్రాంత్ కి ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ ల్యాండింగ్ కి అస్సలు లేదు. ఇక 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఊపిరి వేగబట్టి సముద్రంలో ఎంత దూరం ప్రయాణించగలవు అనే విషయానికి వస్తే ఇద్దరు టాప్ స్పీడ్ దాదాపు 28 నాటికల్ మైల్స్ ఉంటుంది. కానీ చైనా యొక్క ల్యాండింగ్ ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 7000 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. ఎందుకంటే దానిలో ఉండే 1980ల నాటి ఇంజిన్స్ విపరీతంగా ఆయిల్ ని తాగేస్తాయి. అదే మన విక్రాంత్ అయితే ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే ఏకంగా 14,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంటే చైనా షిప్ మైలేజ్ కంటే విక్రాంత్ మైలేజ్ డబుల్ ఉంటుంది.
దీనివల్ల మనకు వచ్చే అసలు లాభం ఏంటంటే చైనా యొక్క ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఫ్యూయల్ రేంజ్ తక్కువ కాబట్టి అది ఎప్పుడైనా ఇండియన్ ఓషన్లోకి రావాలి అనుకుంటే దానికి ఫ్యూయల్ అందించడానికి వెనకాల ఒక భారీ ఫ్యూయల్ సప్లై షిప్ రెడీగా ఉండాలి. యుద్ధం సమయంలో మన సబ్మరైన్స్ సైలెంట్గా వెళ్ళి ఆ సప్లై షిప్ని పేలిస్తే చాలు, లక్షల కోట్ల విలువైన చైనా క్యారియర్ నడి సముద్రంలో పెట్రోల్ అయిపోయిన బండిలాగా అయిపోతుంది. కానీ మన విక్రాంత్ అలా కాదు. ఎవరి మీద ఆధారపడకుండా ఏకదాటిగా 45 రోజుల పాటు ఏ మూలకైనా వెళ్ళి ఆపరేషన్ చేయగలదు. చైనా యొక్క ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పైన 348 AESA రాడార్ అనే రాడార్ సిస్టమ్ని వాడతారు. ఆన్ పేపర్లో అయితే ఇది బాగానే ఉన్నా ప్రాక్టికల్గా దీని స్కానింగ్ రేంజ్ దాదాపు 150 నుంచి 200 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. పైగా ఇది పాతకాలం నాటి సోవియట్ బేస్డ్ డిజైన్ అవ్వటం వల్ల ఒకేసారి వందల సంఖ్యలో టార్గెట్స్ వస్తే ట్రాక్ చేయడం కష్టం. ఎవరైనా హైటెక్ ఎలక్ట్రిక్ జామర్స్ వాడితే చైనా రాడార్స్ కన్ఫ్యూజ్ అయ్యి కళ్ళు లేని కబోదులా మారిపోతాయి. అదే మన విక్రాంత్ దగ్గరకు వచ్చేసరికి ఈ టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. మన షిప్ పైన ఇజ్రాయెల్ వాళ్ళతో కలిసి డెవలప్ చేసిన ME స్టార్ AESA రాడార్ని అమర్చారు. సింపుల్గా చెప్పాలంటే ఈ రాడార్ ఒక రాక్షస గద్ద యొక్క కన్ను లాంటిది. దీని రేంజ్ ఏకంగా 450 కిలోమీటర్ల పైమాటే. అంటే శత్రువు మనల్ని చూసేలోపే మనమే వాళ్ళని లాక్ చేసేస్తాం. గంటకు కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్తో వచ్చే బ్యాలిస్టిక్ మిజైల్స్ని మరియు సముద్రం మీదుగా దూసుకొచ్చే యాంటీ షిప్ మిజైల్స్ని కూడా ఇది పక్కాగా ట్రాక్ చేస్తుంది. ఏకకాలంలో వందలాది టార్గెట్స్ని ఒకేసారి ట్రాక్ చేస్తూ వాటన్నిటిని ఒకేసారి ధ్వంసం చేయగలిగే శక్తి మన విక్రాంత్ యొక్క రాడార్ సిస్టమ్కి ఉంది. సముద్రంలో ప్రయాణించేటప్పుడు చైనా యొక్క ల్యాండింగ్ షిప్ మీదకి ఎవరైనా సరే మిజైల్స్ని ఫైర్ చేస్తే వాళ్ళ షిప్లో ఉన్న HQ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ కేవలం 9 కిలోమీటర్ల రేంజ్ వరకు మాత్రమే పనిచేస్తాయి. అంటే ఆ వస్తున్న మిజైల్స్ని చైనా యొక్క రాడార్ సిస్టమ్ నాశనం చేయాలి అంటే అవి ఆ షిప్కి 9 కిలోమీటర్ల దగ్గరికి రావాలి. ఆ దూరం వచ్చే వరకు చైనా వాళ్ళు చేతులు పిసుక్కుంటూ కూర్చోవాలి. కానీ మన విక్రాంత్లో వాడింది మాత్రం ఈ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మిజైల్ సిస్టమ్. దాని పేరే బరాక్ 8 SAM. మన రాడార్ సిస్టము ఒక డేంజర్ని కనిపెట్టిన మరుక్షణమే ఈ బరాక్ 8 మిజైల్స్ నిప్పులు కక్కుకుంటూ గాల్లోకి లేస్తాయి. శత్రువుల యొక్క మిజైల్స్ 70 నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే వాళ్ళ మిజైల్స్ని గాల్లోనే బూడిద చేస్తాయి. కాబట్టి మనం చైనా యొక్క ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ సైజ్ చూసి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన విక్రాంత్ యొక్క టెక్నాలజీ అండ్ పవర్తో మనం వాళ్ళకన్నా చాలా ముందే ఉన్నామని ప్రపంచం ముందు ప్రూవ్ అయింది. అయితే సముద్రంలో యుద్ధం అనగానే 2 షిప్పులు ఎదురెదురుగా వచ్చి గుద్దుకోవు. సముద్రం దగ్గర కూడా అసలైన డెత్ మ్యాచ్ ఆకాశంలోనే జరుగుతుంది. నిజానికి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అనేది ఒక ఐరన్ బాడీ. దాని ముఖ్య ఉద్దేశం ఫైటర్ జెట్స్ని మోసుకెళ్ళటం. సో ఒక రకంగా చెప్పాలంటే షిప్ అనేది తుపాకీ అయితే దాని మీద ఉండే ఫైటర్ జెట్స్ బుల్లెట్స్ లాంటివి. ఇక్కడ చైనా యొక్క ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అయిన ల్యాండింగ్ వాడే బుల్లెట్ పేరు J-15 ఫ్లయింగ్ షార్క్. మన INS వాడే బుల్లెట్ పేరు MiG-29K బ్లాక్ ప్యాంథర్. ఈ 2 ఫైటర్ జెట్స్ ఆకాశంలో ఒకదాని మీద ఒకటి డాగ్ ఫైట్కి దిగితే ఆ సీను ఒక హాలీవుడ్ యాక్షన్ మూవీకి మించి ఉంటుంది. చైనా వాడే J-15 ఫైటర్ జెట్ని వాళ్ళు ఫ్లయింగ్ షార్క్ అని గర్వంగా పిలుచుకుంటారు. ఆన్ పేపర్ మీద చూస్తే ఈ ఫైటర్ జెట్ యొక్క సైజు చాలా భయపడుతుంది. పైగా దీని సైజ్ పెద్దది కాబట్టి దీనిలో చాలా మిజైల్స్ పడతాయి అని చైనా బిల్డప్ ఇస్తుంది. J-15 ఫైటర్ జెట్ యొక్క బరువు అది ఖాళీగా ఉన్నప్పుడే 18 టన్నులు ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రాగా అందులో ఫ్యూయల్ని నింపితే అప్పుడు దాని బరువు 33 టన్నులకు వెళ్తుంది. అప్పుడు అది గాల్లో ఎగిరే ఒక టైటానిక్ షిప్లా అవుతుంది. మరి అంతటి బరువుతో ఫైటర్ జెట్ని గాల్లోకి లేపాలి అంటే అమెరికన్ ఫైటర్ జెట్స్కి ఉండే క్యాటాపల్ట్ అనే స్పింగ్ సిస్టమ్ కావాలి. కానీ ఈ సిస్టమ్ ల్యాండింగ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో లేదు. కేవలం ఒక ర్యాంప్ లాగా ఉండే స్కీ జంప్ సిస్టమ్ మాత్రమే ఉంది. అయితే ఇక్కడ చైనా యొక్క ఫైటర్ జెట్ పైలట్స్కి నరకం కనిపిస్తుంది. ఎందుకంటే 33 టన్నుల ఫుల్ లోడ్తో ఆ స్కీ జంప్లా ఉండే ర్యాంప్ మీద నుండి గాల్లోకి ఎగిరితే అప్పుడు ఆ ఫైటర్ జెట్ యొక్క ఇంజన్స్ బరువును కంట్రోల్ చేయలేక థ్రాటిల్కి ఫుల్ పవర్ అందదు. అప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వలేక సముద్రంలో అవ్వలేక మునిగిపోయే ఛాన్స్ ఉంది. దీన్నే మిలిటరీ లాంగ్వేజ్లో 2 బార్ పెనాల్టీ అంటారు. కాబట్టి చైనా ఫ్లైట్స్ సముద్రంలో సర్వైవ్ అవ్వాలి అంటే వాళ్ళకున్నవి 2 ఆప్షన్స్. ఒకటి, ఫుల్గా ఫ్యూయల్స్ నింపుకుంటే సగం మిజైల్స్తోనే ఫైటర్ జెట్ గాల్లోకి లేవాలి. లేదా ఫుల్గా మిజైల్స్ తీసుకెళ్తే సగం ఫ్యూయల్తోనే గాల్లోకి లేవాలి. సో ఇక్కడ చైనా వాళ్ళు ఎలా ఇరుక్కున్నారంటే ఫుల్గా ఫ్యూయల్ని నింపుకుంటే అటాక్ పవర్ తగ్గిపోతుంది. అటాక్ పవర్ని ఫుల్గా పెంచుకుంటే ఫ్యూయల్ రేంజ్ తగ్గిపోతుంది. చైనా చేసే ఈ సగం పనులను చూసి వెస్టర్న్ మీడియా కూడా ఇది ఫ్లయింగ్ షార్క్ కాదు, సముద్రం లోపల గిలగిలా కొట్టుకునే చేప అని సెటైర్లు వేసింది.
మరి మన ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క MiG-29K ఫైటర్ జెట్ సంగతికి వచ్చేస్తే ఇవేమీ చైనా J-15 లాగా మందపాటి ఏనుగుల్లా ఉండవు. మన ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క డెక్ మీద ప్రయాణిస్తూ వేటాడడం కోసమే పుట్టిన సింహం లాంటివి. వీటి డిజైన్ ప్రకారం ఇవి చాలా కాంపాక్ట్గా ఉంటాయి. ఈ కాంపాక్ట్నెస్ వల్ల ఫ్యూయల్ని ఫుల్గా లోడ్ చేయొచ్చు మరియు మిజైల్స్ని కూడా లోడ్ చేసుకొని గాల్లోకి ఎక్కవచ్చు. ఆకాశంలో ఈ రెండు ఫైటర్ జెట్స్ డాగ్ ఫైట్కి దిగితే చైనీస్ జెట్స్ మనల్ని గుర్తుపట్టే లోపే మన బ్లాక్ ప్యాంథర్స్ మెరుపు వేగంతో వెళ్ళి గాల్లోనే వాటిని బూడిద చేస్తాయి. అయితే ఇవన్నీ పక్కన పెడితే యుద్ధంలో అసలైన తేడా చూపించేది అందులో ఉండే వెపన్స్ మాత్రమే కాదు, ఆ వెపన్స్ని ఆపరేట్ చేసే పైలట్స్ కూడా. సముద్రంలో వచ్చే పెద్ద పెద్ద అలల మధ్య అటు ఇటు ఊగుతున్న ఒక షిప్ మీద 100 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చే ఫైటర్ జెట్ని ల్యాండ్ చేయడం అనేది ఒక కదిలే అగ్గిపెట్టె మీద దూరం నుండి సూది గుచ్చడం లాంటిది. ఏ ఒక్క చిన్న తప్పు జరిగినా సరే అట్నుంచి అట్టే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. పైగా చైనీస్ నావీ ఇప్పుడిప్పుడే సముద్రం మీద ఎల్బోట్లు తగిలించుకుని డ్రైవింగ్ నేర్చుకుంటుంది. కానీ మన ఇండియన్ నావీ పైలట్లకి 1961 నుండే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని నడుపుతున్న అనుభవం ఉంది. పైగా 1971వ యుద్ధంలో పాకిస్తాన్ పోర్ట్లని బూడిద చేసిన నెత్తుడి చరిత్ర మన పైలట్లది. చైనా దగ్గరున్న డబ్బులతో ఇంకో 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ తయారు చేయొచ్చేమో కానీ 60 ఏళ్ల నుండి మన పైలట్లు నేర్చుకుంటున్న ఎక్స్పీరియన్స్ని మాత్రం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కొనలేరు. సముద్రం ఎప్పుడు ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యొక్క సైజును చూసి భయపడదు, కానీ దానికి ఉండే పవర్ను చూసి మాత్రం తల వంచుతుంది. అందుకే నేను ఇందాక చెప్పినట్టు ఆన్ పేపర్లో అయితే చైనా ల్యాండింగ్ రాక్షసుల్లా ఉండొచ్చు. అది పక్క దేశం వాడి దగ్గర తుప్పుపట్టిన స్థితిలో ఉన్నప్పుడు దాన్ని అడుక్కొని తెచ్చుకున్నారు. కానీ మన ఐఎన్ఎస్ విక్రాంత్ మాత్రం అలా కాదు. అది నిప్పుల కొలుములో నుండి మన రక్తాన్ని దారపోసి సొంతంగా చెక్కుకున్న బ్రహ్మాస్త్రం. చైనా దగ్గర కండబలం ఉండొచ్చు, కానీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి ముఖ్యంగా కావాల్సిన రాడార్స్, స్మార్ట్ టెక్నాలజీ మరియు 60 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న మన పైలట్స్ ముందు చైనా ఖచ్చితంగా తలవంచాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ చైనా వర్సెస్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యొక్క కంపారిజన్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.